ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. విష్ణు గారు పులివెందుల నుంచి రాస్తున్నారు. రాముడు పట్టాభిక్తుడైన తర్వాత ఎంతకాలం రాజ్యపాలన చేశాడు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. కవి అంటే వాల్మీకి మహర్షి మాత్రమే. జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యభిధాభవతు. కవి కంటే, వాల్మీకి మహర్షి కంటే మరొక కవి ఇంకెవరు లేరు. ఆ శబ్దమే ఒక్కటి. జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యభిధాభవత్ అలా చెప్పుకోవాలి. ఆ తర్వాతే దండి, కాళిదాస, భవభూత్యాదులు అందరూ కూడా వస్తారు. ఒకే ఒక కావ్యం శ్రీమద్ రామాయణం, దీర్ఘ శరణాగతి. ఎంతకాలం రాజ్యం చేశాడు అంటే శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ 111 సర్గలతో ఉన్నది. ప్రారంభంలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి రాక్షస వధ నిమిత్తమై ఒక ధనుస్సును అందచేస్తాడు. ఆ ధనుస్సును స్వీకరించే రాముడు అడవిలో ఉండే రావణ ఇత్యాది రాక్షసులను కూడా సంహరిస్తాడు. జటావల్కధారమైన తాపసీ వేషమైన మనకు ఈ ధనుస్సు ఎందుకండి అని ఇల్లాలు అడిగితే కూడా ఇది భరతుడి ఆజ్ఞ అని చెబుతాడు. ఈ ఉత్తరకాండలో కూడా మళ్ళీ రామచంద్రమూర్తి చింతాక్రాంతుడై నేనేమిటి, అడవికి పోవడం ఏమిటి, తండ్రి గారి ఆజ్ఞ కాబట్టి పోయాను, సరే ఈ రాక్షసులతో నాకెందుకు యుద్ధము, వీరిని నేను సంహరించడం ఏమిటి, ఒకరితో యుద్ధం చేసి ఒకరిని చంపగలిగేటటువంటి క్రూరభావనలు నాలో ఎందుకు కలిగాయి. అందుకే ఆయన పునర్సు నక్షత్ర జాతకుడు, కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, స్వోచ్చ 5 క్షేత్రాల్లో 5 గ్రహములు ఉచ్చక్షేత్రంలో ఉండగా జన్మించాడు కాబట్టి ఆయన ధర్మమూర్తి. ఇలా నేనేమిటి అనే బాధలో ఉండగా అగస్త్య మహర్షి మళ్ళీ వచ్చి చెబుతాడు. ఇదంతా కూడా కథ అంటూ కుబేరుడి కథ, రావణుడి కథ, ఆ పూర్వ కథలన్నీ కూడా తవ్విపోస్తాడు. 111 సర్గల ఈ ఉత్తరకాండలో రామచంద్రమూర్తి 10,000 సంవత్సరాల కాలం పాటు ఆ రాజ్యాన్ని, అయోధ్యా నగరాన్ని పరిపాలించాడు అంటూ ఉత్తరకాండలోనే సవివరంగా చెప్పబడి ఉంది. ఆధునికులమైన మనం 10,000 సంవత్సరాల ఉంటారా ఎవరైనా అనే తలదక్క ప్రశ్నలు వేస్తుంటారు. వైవస్వత మనవంతరంలో 28వ మహాయుగంలో మనం జీవించి ఉన్నాం. వర్తమాన 28తమే మహాయుగే. మరి రామాయణం ఎప్పుడు జరిగింది అంటే 5వ మహాయుగంలో, త్రేతాయుగంలో జరిగింది. సుమారు 30,000 సంవత్సరాల కాలపు కథ అది ఆనాటి కాలానికి అని చెబితే ఇవన్నీ మీరు చెప్పే లెక్కలండి అంటారు. ఏమండి, ఒక్క 30 ఏళ్ల క్రింద మనం చూసినట్లయితే 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు వృద్ధులైనప్పటికీ గట్టిగా ఉండేవారా లేదా? ఆ తరానికి మన తరానికి అంత పటుత్వం మనలో ఉన్నదా? గణన ప్రకారం ఆయుర్దాయం 70 ఏళ్ళు 80 ఏళ్ళు సరాసరి కడుతున్నారు. కానీ మనలో ఆ శక్తి, జీవపాఠవాలు ఉన్నాయా? బలహీనమవుతున్నాం. ఈ 30 ఏళ్ల కాలానికే మనం చూస్తే ఇలా ఉంటే అంతకంటే పూర్వం ఆనాటి కాలానికి ఆయన ఎవరు? రామచంద్రమూర్తి ఎలా ఉండేవాడు? ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం అటువంటి రాముడు. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు వేయకుండా గణన అనేక విధాలు, ఇది వత్సర, పంచవర్ష సంవత్సర లెక్కలన్నీ కూడా ప్రమాణంగా తీసుకున్నాం. ఆ శాస్త్రం వేరు, ఆ గణన వేరు. శ్రీమద్ రామాయణంలో ఎంతకాలం అండి అనే ప్రశ్న వేస్తారనే కాబోలు మహర్షి, వాల్మీకి మహర్షి 10,000 సంవత్సరాలు అని వర్ణించాడు, వివరించాడు. రామరాజ్యం ఎలా ఉండాలో తెలుసుకోవాలి అంటే ఆ ఉత్తరకాండం చదవాలి. అందులో చెప్పబడి ఉంది 10,000 సంవత్సరాల కాలం పాటు రాముడు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. విశ్వసిద్ధాం. గురుగారు, మరొక సందేహం అండి. హైదరాబాద్ నుండి వెన్నెల గారు రాస్తున్నారు. మన తెలుగులో ఎన్ని రామాయణాలు ఉన్నాయి, వాటిలో ఏది ప్రామాణికమైనది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. 400 పైగా ఈ సంఖ్య ఉండగా అసంఖ్యాకంగా ఏ కవి శ్రీరామ అని మొదలు పెట్టకుండా కావ్యం రాయడు. వచన రూపము, కథ రూపము, గాథారూపము, కథానికలు, నవలలు, పద్యకావ్యాలు, గద్యకావ్యాలు, ఏ రూపంలోనైనా వేల రూపాలుగా రామ కథను తెలుగు జాతి స్మరిస్తూనే ఉంటుంది. ఇతరుల కథలు చెబుతున్నప్పటికీ, యయాతి కథ చెబుతున్నప్పటికీ రాముడి కంటే పూర్వం యయాతి పొలగంటి తెలగన్న రాశాడు. రామచంద్రమూర్తి కంటే కూడా పూర్వీకుడైనటువంటి యయాతి చరిత్రమును కావ్యంగా రాసేటటువంటి పొలగంటి తెలగన్న రాముని ప్రభావానికి లోనై అందులో కూడా రాముడి కథ రాశాడు.
కాబట్టి రాముడి కథ లేనటువంటి కావ్యములు తెలుగులో లేవు అనడం అతిశయోక్తి కాదు. కనుక అన్ని కావ్యాలలోనూ రాముల వారి కథ ఉంటుంది. ఏది ప్రామాణికం, మేమేది చదవాలి అని అంటే మట్టుకు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము, విశ్వనాథ సత్యనారాయణ కవి సమ్రాట్టు, అంతకంటే పరమాద్భుతంగా తెలుగువారి జీవనాన్ని చెక్కి చిత్రిక పట్టి మనకు అందించినటువంటి ఉత్తమమైనటువంటి కావ్యము మరొకటి లేదు అనడం అతిశయోక్తి కాదు. కనుక శ్రీమద్ రామాయణ కల్పవృక్షం ప్రతిరోజు మనం చదివే ప్రయత్నం చేద్దాం. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు శ్రీరామచంద్రుడికి సంబంధించి ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదండి శ్రీరామ మణిహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.